వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ఏర్పడింది. రాగల 48 గంటల్లో అల్పపీడనంగా బలపడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉంది. రానున్న 5 రోజుల పాటు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. సముద్రం బాగా అలజడిగా ఉండనుందని వాతావరణ అధికారులు తెలిపారు. వెదర్ అప్డేట్స్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి అనిల్. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. వచ్చేటువంటి 2 రోజుల్లో మరింత బలపడేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఐఎండీ అంచనా వేస్తోంది. ఇప్పటికే ఏపీలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తున్నాయి. ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉంది, ఏ ప్రాంతాల్లో వర్షాలు పడబోతున్నాయి, గాలుల ప్రభావం ఏ మేరకు ఉండబోతుందో తెలుసుకుందాం. మనతో పాటు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ముఖ్య అధికారి జగన్నాథ్ కుమార్ అందుబాటులో ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఏంటి ఉపరితల ఆవర్తనం బలపడుతుందని అంచనా వేస్తున్నారు? ఏ మేరకు బలపడేటువంటి అవకాశం ఉంటుంది? ఫోర్కాస్ట్ ఎలా ఉంది? ప్రస్తుతానికి ఉత్తర బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇది 1.5 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించినది మరియు ఇది నైరుతి దిశకు వంగి ఉన్నది. దీని ప్రభావం వలన రాబోయే 2 రోజులు అనగా 3వ తేదీ నాటికి వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకొని ఉన్న పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం నుంచి అల్పపీడనం పరిణమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ ఉపరితల ఆవర్తనం నుండి అనగా ఉత్తర బంగాళాఖాతం, దానికి ఆనుకొని ఉన్న దక్షిణ బంగ్లాదేశ్ నుంచి ఈశాన్య అరేబియా సముద్రం వరకు ఒక ఉపరితల ద్రోణి 4.5 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉండటం, ఇది ముఖ్యంగా గాంగేయ పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తర మహారాష్ట్ర, గుజరాత్ మీదుగా ఈశాన్య అరేబియా సముద్రం వరకు విస్తరించి ఉన్నది. వీటి ప్రభావం వలన రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురు వర్షాలతో పాటు అప్పుడప్పుడు భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ రోజు నుంచి 4 రోజుల వరకు కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 5వ రోజు నుంచి 7వ రోజు వరకు పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు 1-2 ప్రాంతాల్లో, 4వ రోజు కొన్ని ప్రాంతాల్లో, 5వ రోజు పలు ప్రాంతాల్లో, 6, 7వ రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం కూడా 1-2 ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. మరియు ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల వీచే అవకాశం కనిపిస్తుంది. అతి ముఖ్యంగా ఈ ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలైన పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం రాబోయే 24 గంటల్లో పడే అవకాశం ఉంది. ఇక 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు కూడా కోస్తా జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఇది మొత్తం మీద రానున్నటువంటి 48 గంటల్లో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా బలపడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఏపీలో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా తీరం వెంబడి గాలుల తీవ్రత కొనసాగుతుంది కనుక మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిస్తుంది. జర్నలిస్ట్ అప్పలస్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.